హలో అండి, ఇప్పుడైతే మనం గుత్తి వంకాయ వండుదాము. దీనికి వంకాయలు బుల్బులు వంకాయలు తీసుకుంటే టేస్టీగా ఉంటుంది కూర. ఈ చిన్న వంకాయలు ఇలాగా 4 కింద చీరలు తీసుకోవాలి. దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే మసాలా రెడీ చేసుకుందాం. ఇందులో ధనియాలు, జీలకర్ర, గసగసాలు, ఎల్లుల్లిపాయలు, చిన్న అల్లం ముక్క కూడా వేసుకోవాలి. ఈ మిక్సీ పెట్టేసుకోవాలి. ఈ నలిగిపోయాక ఈ ఉల్లిపాయ కూడా మిక్సీ పెట్టుకోవాలి. ఇవి అయితే మనం మిక్సీ పట్టేసుకుందాం. ముందైతేనే మసాలా ఉల్లిపాయ ఇలా పేస్ట్ చేసుకోవాలి. ఇందులో కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఇందులోనే తగినంత కారం కూడా వేసుకోవాలి. నేను ఇక్కడ 2 స్పూన్లు వేస్తున్నాను. ఇందులోనే సాల్ట్ కూడా వేసేసుకోవాలి తగినంత. నేను 2 స్పూన్లు వేసాను. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని అయితే ఇప్పుడు వంకాయల్లో పెట్టేసుకుందాం. వంకాయల్లో పెట్టేసుకుని పేస్ట్ అంతా ఇలా వంకాయల్లోకి అయితే ఈ మిశ్రమాన్ని పెట్టేసుకోవాలి. ఇలాగా ఈ పేస్ట్ని ఇలాగ అన్ని వంకాయల్లోనే పెట్టేసుకోవాలి. వంకాయలు అయితే ఇంకో ఇలా పెట్టేసుకోవాలి. ఇది నూనె బాగా కాగాక నూనెలో ఈ వంకాయలు తీసేద్దాం. ఇలా మధ్యలో ఒకసారి కలుపుకోవాలి. వంకాయలు అయితే బాగా మగ్గినాయి. ఇప్పుడు ఇందులో వాటర్ పోసేసుకుందాం. ఇలా వాటర్ పోసుకోవాలి. ఇలా వాటర్ పోసుకొని మూత పెట్టేద్దాం. మాకైతే గ్యాస్ అయిపోయిందండి, అంతే మేము కరెంట్ కుక్కర్ మీద అయితే చేస్తున్నాం. ఇప్పుడైతే మనం ఒకసారి మూత తీసి చూసుకుందాం. దగ్గరికి వచ్చేసింది. ఒక 10 నిమిషాల వరకు పెట్టి దిప్పేసుకోవడమే. కొత్తిమీర కరివేపాకు ఉంటే కరివేపాకు జల్లి తీసుకోవచ్చు. అయిపోయినట్టు. ఇప్పుడు ఒకసారి అయితే కూర కలిపేసుకుందాం. దగ్గరికి వచ్చేస్తుంది. ఒక 5 నిమిషాలు ఆగి కట్టేసుకోవడమే. మీరు కొత్తిమీర ఉంటే కొత్తిమీర, కరివేపాకు ఉంటే కరివేపాకు వేసుకోండి. ఆప్షనల్ అండి అది, అంటే టేస్ట్ బాగుంటుందని. కూర అయితే అయిపోయిందండి, ఇంకా కట్టేద్దాం. దగ్గరికి వచ్చేసింది. సరే, బాయ్. బ్లాగ్స్ కానీ నచ్చితే డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్, లైక్. పల్లెటూరు ముచ్చట్లు నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం గైస్. బాయ్.